అందరికీ నమస్కారం. రానున్న 24 గంటల్లో ఆ జిల్లాల్లో వర్షాలు. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే గనక ఒకసారి తెలుసుకుందాం. వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. బంగాళాఖాతంలో విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఉపరితల ద్రోణి వల్ల నిన్న తమిళనాడుతో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడిన విషయం తెలిసిందే. రాయలసీమలోని మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా మేఘాలు ఆవరించి కనిపించాయి. ఆవర్తన ప్రభావంతో మంగళవారం సాయంత్రం బెంగళూరులోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరో 3 రోజులు బెంగళూరులో ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. బుధ, గురువారాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలోని 19 మండలాల్లో నేడు తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉంగుటూరు, ఉయ్యూరు, పార్వతీపురం, బలిజిపేట, మక్కువ, కొమరాడ, గరుగుపల్లి, గరుగుబిల్లి, జియమ్మ వలస, గుమ్మలక్ష్మీపురం, పాలకొండ, కురుపాం, సీతంపేట, వీరఘట్టం, బూర్జ, లక్ష్మీ నర్సుపేట, హీరా, బొబ్బిలి, వంగర మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే 180 మండలాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించింది.